హలో హై ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. తమిళ సాంగ్ అనేది. దానికోసం అయితే ఈ వీడియోని చేశానన్నమాట. ఈ టైప్లో మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫ్రిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియోని మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫాంట్స్ లింక్స్ అనేవి. ఫాంట్స్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగానే ఫాంట్ ఎందుకు యాడ్ చేసుకోమని చెప్తున్నానంటే, ఫాంట్ యాడ్ చేసుకుంటే ఫుల్ పేజ్ కింద ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. సో దానికోసం అయితే ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇన్ కేస్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి చూడండి, ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఇట్లా ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్వీట్ అండ్ షార్ట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1 by 1 ఒక్కొక్కటి ఫోటో రీప్లేస్ అనేది ఇమేజ్ ఇచ్చాను. MB ప్రాబ్లం వల్ల మీకు ఇట్లా ఇచ్చాను అనమాట. చాలా సింపుల్గా మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఎవరు ఫోటో పెట్టి మీరు ఈ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియో చేశాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. వన్ క్లిక్తో మన ఫోటో అనేది ఎట్లా రిమూవ్ చేసుకోవాలి HD క్వాలిటీతో అనేది ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చూడండి ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేసా, ఈ విధంగా యాడ్ అయింది. బ్యాక్ వచ్చండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఇంకో ఫోటో, మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఇప్పుడు ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తా, బ్యాక్ వచ్చండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇంకో ఫోటో ఇట్లా కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఇప్పుడు ఇంకో ఫోటో అనేది మళ్ళీ ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో పర్ఫెక్ట్గా ఇన్ని ఫొటోస్ నేను యాడ్ చేసుకున్నా. దీని తర్వాత నుంచి బాయ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చితే బాయ్ది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఫర్ మీకు గర్ల్స్ దైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. సో నేనైతే ఇట్లా ఓన్లీ ఫర్ గర్ల్స్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. వీడియో అయితే నేను గర్ల్స్ అండ్ బాయ్ది సెలెక్ట్ చేసి చూపించాను కనుక ఇట్లా సింపుల్గా ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటాను చూడడం మీకు చూపించడం కోసం. చూడండి ఇట్లా ఫోటో అనేది ఈ విధంగా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా వీడియో రెడీ అయిపోతుంది. వీడియో సేవ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే, మీకు ఫోటో అనేది రీప్లేస్ పెట్టిన తర్వాత చాలామందికి ఏంటంటే ఫోటో అనేది ఒకే సైజులో ఉండదు కదా. సో రీప్లేస్ ప్రాబ్లం అనేది అవ్వచ్చు. పెద్దగా జూమ్ అవ్వడం కానీ చిన్నగా అవ్వడం కానీ ఇట్లా అయినట్లయితే ఆ ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుని పెట్టుకోండి. చూడండి యాడ్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఎండ్ వరకు కూడా ఫొటోస్ అన్ని ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ మా వీడియో రెడీ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.